హాయ్ అండి, వెల్కమ్ టు రాణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హోటల్ స్టైల్ పూరి వేసుకుందాము. దాంతోపాటు కర్రీ కూడా సేమ్ హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుందాం. దాదాపు మనందరికి ఇంట్లో ఎన్నిసార్లు వేసుకున్నా కూడా మనకు హోటల్ టేస్ట్ వస్తలేదు, పూరి హోటల్ లాగా ఉంటలేదని చెప్పేసి పిల్లలు అంటుంటారు కదా. ఎక్కువ మంది ఇంట్లో చేస్తే పూరి తినరు, కానీ మనకు హోటల్లో మాత్రం ఉడిపి రెస్టారెంట్లలో కానీ ఎక్కడైనా పూరి మాత్రం ఆర్డర్ చేసుకొని తింటారు. దాని సీక్రెట్ వచ్చేసి ఏం లేదండి, జస్ట్ మనం పిండి కలుపుకోవడం, కర్రీ చేసుకునే విధానంలోనే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు మీకు ఫుల్ రెసిపీ హోటల్ స్టైల్లో కర్రీ ఎలా వండాలి, పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా ఈ రెసిపీ చేస్తున్నా. దీన్ని ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి, అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా. ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకుందాం. మన ఇంట్లో ఆటా ఉంటుంది కదా, పట్టించిన గోధుమ పిండి అయినా సరే అదొక పావు కేజీ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్, మనం హోటల్ స్టైల్లో అంటున్నాం కాబట్టి నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా. మళ్ళీ ఆయిల్ ఎక్కువైందని చెప్పి మాత్రం కామెంట్ పెట్టద్దు. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీకు సరిపోయన్ని, పిండికి సరిపోయన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలపాలి. ఇంకొకటి, పిండిని బాగా మెత్తగా కూడా కలుపుకోవద్దు, అట్లా అని చెప్పేసి గట్టిగా కూడా కలపద్దు. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైప్లో ఉంటే సరిపోతుంది మనకు. పిండి బాగా మెత్తగా ఉండద్దు, గట్టిగా ఉండద్దు. ఓకేనా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. మూత పెట్టి పక్కకు పెట్టుకొని కర్రీ వండుకుందాం. ఓకేనా. ఒక 3 ఆలుగడ్డలు ఉడకబెట్టేసుకొని పొట్టు తీసి కట్ చేసి పెట్టుకుందాము. ఆ తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానిలో తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు 3 తీసుకున్నాం కదా, దానికి డబుల్ 6 ఉల్లిపాయలు తీసుకొని పెద్ద సైజులో కట్ చేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 3 ఆలుగడ్డలకు 6 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకేనా. సరే, ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకుందాం, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ తర్వాత ఒక 2 టమాటోలు యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే 2 వేసుకోండి, లేదంటే 1 వేసుకున్నా సరిపోతుంది. కానీ కొంచెం పుల్లగా రావాలంటే టమాటా వేసుకోవాలి. ఓకేనా. తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలుపుకొని దీంట్లో మనము వాటర్ వేసుకుందాము. వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మీరు చూస్తారు కదా, కర్రీని నేను ఏది కూడా బాగా వేయించలేదు, అన్నీ కచ్చపచ్చగానే ఉన్నాయి. బాగా వేయించకపోవడమే కర్రీ యొక్క సీక్రెట్ అంతే. మన హోటల్లో టేస్ట్ రావడానికి కారణం కూడా ఇదే. మనం బాగా గొలియాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసేసుకొని 5 నిమిషాల తర్వాత మనం ఉడకబెట్టి కట్ చేసుకుని ఆలుగడ్డలు వేసేసుకొని దాంట్లో మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఓకేనా. చూడండి, ఇప్పుడు మంచిగా మన ఆలుగడ్డ, టమాటా, ఆనియన్ అన్నీ ఉడికిపోయినాయి కదా. దాంట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువనే వేసుకోండి, కొత్తిమీరతోటి ఫ్లేవర్ బాగా వస్తుంది కాబట్టి కొత్తిమీర వేసేసి దీంట్లో ఒక 2 టీ స్పూన్ల శనగపిండిని వాటర్లో కలిపేసుకోండి. ఎందుకంటే కర్రీ తిక్కుగా అవుతుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ కర్రీ రెడీ అయిపోయినట్టే. శనగపిండి వాటర్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మన కర్రీ అయిపోయింది. దీంట్లో జస్ట్ కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా శనగపిండి వాటర్ వేసేసిన తర్వాత ఎక్కువ మనం స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు, అది చిక్కగా అయిపోతుంది. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం పూరి ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. చూడండి, మనం కర్రీ అండేలోపు పిండి మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం లేదు, మళ్ళీ ఒకసారి గట్టిగా మనము ఒత్తుకోవాలి. ఎందుకు అంటే మంచిగా కలుపుకుంటేనే మనకు పూరి మంచిగా వస్తుంది. ఇంకొకటి, మీరు హోటల్లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ప్రతి పూరి సేమ్ సైజులో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పిండిని ఫస్ట్ మంచిగా రోల్ చేసుకుంటారు, ఈక్వల్ షేప్లో రోల్ చేసేసుకొని సమానంగా కట్ చేసుకుంటారు పీసెస్. అయితే అట్లా సమానంగా కట్ చేసుకున్నాక మనం మళ్ళీ చేతిలో తీసుకొని రౌండ్ బాల్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో వేస్తే ఏం చేస్తామంటే చేతిలో పిండి తీసుకొని మంచిగా బాల్ చేస్తూ ఉంటాం కదా, అట్లా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా ఈక్వల్గా కట్ చేసేసుకున్నారనుకోండి, మనకు అన్ని పూరీలు సేమ్ సైజులో వస్తాయి. మళ్ళీ ఇంకొక ఇందులో సీక్రెట్ ఏముందంటే అన్నీ కూడా రౌండ్గా వస్తాయి, షేప్ అవుట్ అస్సలు కావు. అందుకోసమని ఈసారి పూరీ చేసేటప్పుడు మీరు సేమ్ ఇలాగే ట్రై చేసి చూడండి, మీకు షేప్ అవుట్ కాకుండా సేమ్ సైజులో పూరీలు వస్తాయి. ఓకేనా. ఇప్పుడు నేనైతే పూరీ ఒత్తుకుంటున్నా. ఇప్పుడు మనకు కావాల్సినన్ని పూరీలు చేసేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరు తింటా అన్నప్పుడు వాళ్ళకు వేడివేడిగా చేస్తే ఓకే, అంతే కదా. నేనైతే అట్నే చేస్తా, మీరు కూడా అట్లే చేస్తారనుకుంటా.
పూరి బాగా సన్నం ఉండొద్దు, లావు ఉండొద్దు, సేమ్ ఈ సైజులో ఉంటే సరిపోతుంది. నేను మీకు చూపించిన కదా అంత మందం ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సినన్ని పూరీలు చేసేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు మంచి వేడి వేడి ఆయిల్లో కాల్చేసుకుందాం. ఆయిల్ కూడా ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఆయిల్ కూడా బాగా వేడి కావాలి, పొగలు రావాలి, అప్పుడే మనం పూరీని వేయించుకోవాలి. లేదనుకోండి మనకు ఆయిల్ వేడి కాకపోతే తప్పబడిపోతుంది. తప్పబడిపోవడం అంటే తెలుసు కదా, మన తెలంగాణలో తప్పబడిపోతుంది అంటారు, మరి వేరే దగ్గర ఏమంటారు నాకు తెలియదు. అట్లా తప్పబడద్దంటే మాత్రం ఆయిల్ మంచిగా వేడి అయితేనే మనం పూరి అయ్యగానే ఇట్లా పొంగుతుంది. చూస్తురా పొంగిపోయింది కదా పూరి. దీన్ని పొంగనంగానే వెంటనే తీసేయద్దు, ఒక 2 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేయాలి. ఎందుకంటే పొంగిన పూరి అట్లనే ఉండాలంటే కొంచెం ఒక 2 మినిట్స్ ఆయిల్లో అట్లనే ఫ్రై కావాలి. ఓకే, ఇప్పుడు మన పూరి రెడీ అయిపోయింది. మంచిగా వేడి వేడి కర్రీతోటి వేడి వేడి పూరి సర్వ్ చేసుకున్నారనుకోండి, బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ. మనకు ఫాస్టింగ్స్ ఉంటే చాలామంది పూరి ప్రిఫర్ చేస్తారు కదా. ఈసారి మీరు ఇంట్లో పూరీ చేసుకునేటప్పుడు జస్ట్ నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు హోటల్లో తిన్నదానికంటే కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది ఇంట్లో. ఓకే కదా, మరి మీకైతే నా రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే నా పూరీ రెసిపీకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ కామెంట్స్ కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.